హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21, 22 ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము, ఓకేనా. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభకు ప్రధానమంత్రి అవార్డు పొందిన పోషన్ ట్రాకర్ అప్లికేషన్ను ఎవరు అభివృద్ధి చేశారు? Who developed the Portion Tracker application that received the Prime Minister's Award for Excellence in Public Administration in 2024? Option B అండి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వివరాలు చూద్దాం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన పోషన్ ట్రాకర్ అప్లికేషన్కు ఇన్నోవేషన్ వర్గం క్రింద 2024లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిభకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. ఈ గుర్తింపు ఏప్రిల్ 21, 2025న న్యూఢిల్లీలో జరిగిన 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్ ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ 2025 ఎడిషన్లో టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ఎవరు భారతీయులు లేకపోయారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ Indian personalities is not included in the Time magazine's list of 100 most influential people in the 2025 edition. ఎవరు లేరండి? మహమ్మద్ యూనస్ అనేటువంటి పర్సన్ లేరు. ఆలియా భట్, సాక్షి మాలిక్, ఎలాన్ మస్క్ ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ యొక్క 100 మంది అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితా యొక్క 2025 ఎడిషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా CEO ఎలాన్ మస్క్ మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ వంటి ఉన్నత స్థాయి ప్రపంచ ప్రముఖులు ఉన్నారు, ఓకేనా. ఈ లిస్ట్లో ఆలియా భట్ లేదండి, ఓకేనా. ఆలియా భట్ లేదు, అందరూ కూడా గమనించాలి, ఓకే. మరి ఇక్కడ చూసినట్లయితే 2024లో బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గారు స్థానం పొందారు, కానీ ఈ సంవత్సరం అయితే లేరు, ఓకే. భారత ప్రభుత్వము 2025 ఏప్రిల్ 21 నుండి ప్రారంభించిన తాత్కాలిక రక్షణ సుంకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెంపరరీ ప్రొటెక్షన్ డ్యూటీ imposed by the Government of India from April 21, 2025? ఆప్షన్ బి, విదేశీ ఉక్కు పరిశ్రమను రక్షించడము. దేశీయ ఉక్కు పరిశ్రమలను రక్షించడానికి నిర్ణయాత్మక చర్యగా భారత ప్రభుత్వం ఎంపిక చేసిన వర్గాల ఉక్కు దిగుమతులపై 12% తాత్కాలిక రక్షణ సుంకాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించింది. ఏప్రిల్ 21, 2025 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా మరియు జపాన్ నుండి తక్కువ ధర ఉక్కు దిగుమతుల పెరుగుదలను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అన్యాయమైన పోటీ మరియు మార్కెట్ వక్రీకరణ గురించి పరిశ్రమలో పెరుగుతున్న ఆందోళనకు ప్రతిస్పందనగా ఈ చర్యను చూస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 4. 2025 సంవత్సరం ప్రపంచ దారిద్ర్య దినోత్సవం యొక్క తాత్కాలిక అంశం ఏంటి, అంటే థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ది ఎర్త్ డే 2025? ఆప్షన్ బి, మన శక్తి మన గ్రహం. చూద్దాం, ఇంగ్లీష్లో కూడా చెప్తాను.
2025 దారిద్ర్య దినోత్సవం మంగళవారం ఏప్రిల్ 22, 2025న జరుపుకుంటారు. మరి ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఈ తేదీని ప్రపంచవ్యాప్తంగా స్థిరంగా ఉంచారు. ద థీమ్ ఫర్ ద ఎర్త్ డే 2025 ఈస్ అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ వన్, రోమన్ క్యాథలిక్ చర్చిలో పోప్ మరణము తర్వాత అధికార మార్పిడి సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఉపయోగించే ప్రక్రియ ఏటా సంబంధించి ప్రత్యేకమైన పద్ధతిని సూచిస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్పెషల్ ప్రాసెస్ used to ensure a smoother transition of authority in the Roman Catholic Church after the death of the Pope? Answer option A. సిస్టిన్ చాపెల్ ప్రక్రియ. ఏంటండి సిస్టిన్ చాపెల్ ప్రక్రియ? పోప్ మరణము క్యాథలిక్ సాంప్రదాయము, పవిత్ర చట్టము మరియు శతాబ్దాల నాటి ప్రతీకవాదంలో పాతుకుపోయిన విస్తృతమైన మరియు పురాతనమైన ఆచారాలు మరియు ప్రోటోకాల్లను ప్రేరేపిస్తుంది. రోమన్ క్యాథలిక్ చర్చిలో అధికార మార్పిడి సజావుగా జరిగే చూసుకోవడానికి రూపొందించబడిన ఈ ప్రక్రియలో సిస్టిన్ చాపెల్లోని కఠినమైన గోప్యత మరియు ఆచారాల నుంచి వాటికన్ పైన కనిపించే ప్రసిద్ధ తెల్లని లేదా నల్లని పొగ వరకు ప్రతిదీ ఉంటుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో స్పెషల్ డైరెక్టర్ పదవికి 5 సీనియర్ అధికారులను నియమించింది. వీరిలో ఎవరెవరు ఉన్నారు? యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, ద Central government recently appointed 5 senior officers to the position of special directors in the Enforcement Directorate. Who are among them? Option A అండి, 4 IRS అధికారులు మరియు 1 IPS అధికారి. ఒక ముఖ్యమైన పరిపాలన చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో స్పెషల్ డైరెక్టర్ పదవికి 5 సీనియర్ అధికారులను నియమించింది. వీరిలో 4 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు మరియు 1 ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ఉన్నారు. ఈ నియామకాలతో ఈడీ ఇప్పుడు 8 మంది స్పెషల్ డైరెక్టర్ల పూర్తి బలంతో పనిచేస్తుంది. దాని ప్రాంతీయ కార్యాలయాలు మరియు ప్రత్యేక విభాగాలలో దాని పర్యవేక్షిక మరియు కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతము చేస్తుంది. నెక్స్ట్, ఏప్రిల్ 2025లో భారతదేశ 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జస్టిస్ దినేష్ మహేశ్వరి. భారత న్యాయ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి ఏప్రిల్ 2025లో 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా నియమితులయ్యారు. భారత చట్టంలోని వివిధ అంశాలలో ముఖ్యంగా దీర్ఘకాలంగా చర్చించబడుతున్న యూనిఫామ్ సివిల్ కోడ్లో సంస్కరణలను సమీక్షించి సిఫారసు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రకటన ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పునరుత్పాదక శక్తితో నడిచే మొదటి నగరం ఏది? విచ్ ఈస్ ద ఫస్ట్ సిటీ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు రన్ ఎంటైర్లీ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ? ఆప్షన్ బి, అమరావతి. స్థిరమైన పట్టణాభివృద్ధి దిశగా ఒక మైలురాయి అడుగులో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధమైన రాజధాని అమరావతి ప్రపంచంలోనే మొట్టమొదటి పునరుత్పాదక శక్తితో నడిచే నగరంగా అవతరించే దిశగా ప్రయాణిస్తుంది. మరి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఊహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భారతదేశం యొక్క స్వచ్ఛమైన శక్తి మరియు వాతావరణ స్పృహ కలిగిన పట్టణీకరణకు నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. విజయవాడ మరియు గుంటూరు మధ్య ఉన్న అమరావతిని ఆధునిక పర్యావరణ అనుకూలమైన ప్రజల రాజధానిగా రూపొందించారు. ఇది స్థిరమైన నగర ప్రణాళికలో ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పింది. నెక్స్ట్, మహారాష్ట్రలో ఇటీవల పరిరక్షణ రిజర్వ్గా ప్రకటించిన డిపిఎస్ ఫ్లెమింగో సరస్సు మొదటగా ఏ అభయారణ్యంలో అనుసంధానించబడింది? విచ్ sanctuary was DPS Flamingo Lake in Maharashtra. First linked with upon its declaration as a conservation reserve. Answer option B, తానే క్రేక్ ఫ్లెమింగో అభయారణ్యము. పట్టణ భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణి బోర్డ్ అధికారికంగా డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వ్గా ప్రకటించింది. ఈ మైలురాయి హోదా తానే క్రేక్ ఫ్లెమింగో అభయారణ్యంతో అనుసంధానించబడిన తడి భూమికి అధికారిక రక్షణ హోదా లభించడము మొదటిసారి. ఇది నవీ ముంబై యొక్క పెలుసైన తడి భూముల పర్యావరణ వ్యవస్థ యొక్క పర్యావరణ సమగ్రతను కాపాడడంలో కీలకమైన అడుగును సూచిస్తుంది.
నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10 వ్యాయామము ఈ సంవత్సరం ఏప్రిల్ 21 నుండి మే 8 వరకు నిర్వహించబడుతుంది. ఓకే, ఏ సంవత్సరంలో? ఏప్రిల్ 21 నుండి. చూద్దాం. ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10 ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ ఏప్రిల్ 21 టు మే 8, 20 ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ బి 2025 ఈ సంవత్సరంలోనే. ప్రతిష్టాత్మక బహుళజాతి వైమానిక పోరాట విన్యాసమైన ఎక్సర్సైజ్ డెజర్ట్ ఫ్లాగ్ 10లో పాల్గొనేందుకు భారత వైమానిక దళము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ దఫ్రా వైమానిక స్థావరానికి ఒక బృందాన్ని మోహరించింది. ఏప్రిల్ 21 నుండి మే 8, 2025కు జరగనున్న ఈ వ్యూహాత్మక నిశ్చితార్థము ప్రపంచ భాగస్వాములలో ఒక సైనిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా తన కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క నిరంతర నిబద్ధతను సూచిస్తుంది. ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్స్. ఆర్థిక ఆరోగ్య సూచిక 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? విచ్ స్టేట్ యాజ్ అ టాప్డ్ ఇన్ ద ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025? ఒడిషా. PMAJAY పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది PMAJY స్కీమ్? ఆప్షన్ బి ఎస్సీ వర్గాలలో పేదరికాన్ని తగ్గించడం. గ్రేట్ రెడ్ స్పాట్ అని పిలువబడే భారీ యాంటీ సైక్లోనిక్ తుఫాను ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉంది? ఏ హ్యూజ్ యాంటీ సైక్లోనిక్ స్ట్రోమ్ known as the Great Red Spot is associated with which planet? ఆప్షన్ ఏ బృహస్పతి. ఇటీవలి డేటా ప్రకారం ఫిబ్రవరి 2025 నాటికి రైల్వే స్టేషన్లో అత్యధిక సంఖ్యలో సౌర విద్యుత్ స్థాపనలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అకార్డింగ్ టు రీసెంట్ డేటా which state has the highest number of solar power installations in railway stations as of February 2025? ఆప్షన్ డి రాజస్థాన్. నెక్స్ట్, బాల్పాక్రమ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? బాల్పాక్రమ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మేఘాలయ. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.